ఫలూదా చేద్దామని పాలు మరిగించాను స్టీల్ తపాల్లో. చూడండి ఎలా మాడిపోయిందో. నేనెప్పుడు పాలు స్టీల్ తపాల్లోనే మరిగిస్తాను. కానీ కొంచెం వాటర్ వేసి అప్పుడు పాలు వేసి మరిగిస్తాను. కానీ ఆ రోజు ఇంకా మాట్లాడుతుండగా అలా వీడియో చేసుకోవాలని కంగారులోనే ఇంకా పాలు వేసేసాననమాట డైరెక్ట్‌గా. ఆ స్టీల్ తపాలు కొంచెం డ్రైగా ఉండడం, డైరెక్ట్‌గా పాలు వేయడం. ఇంక అలాగా నేను హై ఫ్లేమ్ కూడా పెట్టలేదు గ్యాస్ స్టవ్. చాలా చిన్న మంటలోనే పెట్టి మరిగించాను. అయినా ఇలా మాడిపోయింది. ఇంకా నాకు స్మెల్ వెంటనే తెలిసింది మరుగుతున్నప్పుడు. వెంటనే చేంజ్ చేసేసానండి. వేరే తపాల్లోకి వేసాను. ఎందుకంటే ఫలూదా టేస్ట్ అయితే బాగోదు కదా అని చెప్పి. ఇంకా అదనమాట. మీలో ఎంతమందికి ఇలా జరిగుంటది అనేది కామెంట్ చేయండి. ఇలా మీరు స్టీల్ తపాల్లో మరిగించాలనుకుంటే పాలు ఎప్పుడు ఫస్ట్ వాటర్ వేసుకొని అప్పుడు పాలు వేయండి. ఇలా మాడదు. నాకెప్పుడు ఇలా జరగలేదు. కానీ ఫస్ట్ టైమ్ అనమాట ఇలా అయింది. ఫలూదా అయితే టేస్ట్ అయితే చాలా బా వచ్చిందండి. అది కూడా రెసిపీ చేశాను. అంటే సూపర్ మార్కెట్‌లో ప్యాకెట్ తెచ్చుకున్నాం ఫలూదా మిక్స్. చాలా బా వచ్చింది. ఫుల్ వీడియో అయితే కిందన లింక్ ఇస్తానండి. అందులోకి వెళ్లి చూసేయండి ఎలా చేశాను అనేది. మీరు మాత్రం ఎప్పుడైనా పాలు మరిగించుకుంటే ఇలా ఈ టిప్ అయితే మీకు యూజ్ అవుతదని చెప్తున్నాను. కొంచెం వాటర్ వేసి ఇలా పాలు వేసి మరిగించుకోండి. ఇంకా ఫలూదా అయితే ఇదిగోనండి ఫుల్ వీడియో అయితే ఉంది. వెళ్లి చూసేయండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.